7 కూజాల వజ్రాలు. అనగనగా ఒక రాజ్యం. ఆ రాజ్యంలో ఒక రాజు. ఖజానా నిండుగా డబ్బులు ఉండేవి. అయినా రాజుకు తెలియని అసంతృప్తి. ఒకరోజు ఆ రాజు వేటకు వెళ్ళినాడు. వేటకు వెళ్ళి జింక పిల్లలు, భల్లూకాలు, సింగాలు వేటాడి అలసి నిద్రిస్తుంటే ఒక కల వచ్చింది. ఆ కలలో ఒక పురుషుడు కనపడి, రాజా, నీకు నేను అమూల్యమైన ధనం ఇస్తున్నాను, చక్కగా ఆనందించు అని చెప్పినాడు. నీకు నేను 7 పెద్ద కూజాలు ఇస్తాను. వాటిలో 6 కూజాల నిండా ధనం, వజ్రాలు, వైడూర్యాలు, అమూల్య రత్నాలు మొదలగునవి ఉంటాయి. 7వ కూజా మాత్రం సగం నిండి ఉంటుంది, సగం ఖాళీగా ఉంటుంది. నీవు నీ దగ్గర ఉన్న డబ్బుతో ఈ 7వ కూజా నింపితే ఆ తర్వాత 7 కూజాలు చక్కగా వాడుకోవచ్చు అని చెప్పి మాయమవుతాడు. రాజు ఆనందాశ్చర్యాలతో మేల్కొంటాడు. లేచి చూస్తే ఏముంది, దగదగా మెరుస్తూ 7 పెద్ద కూజాలు కనిపించినాయి. వాటిలో ధనం చూసి రాజుకు మూర్ఛ వచ్చినంత పని అయినది. ఆనందంతో వాటిని చూసి రాజు తన దగ్గర ఉన్న డబ్బులు అన్నీ, నగలు అన్నీ దానిలో వేసినాడు. కానీ కూజా నిండుగా కాలేదు, ఇంకా సగం ఖాళీగానే ఉన్నది. రాజ్యం వెళ్ళి ఒక్కరోజు ఆదాయం వేసినాడు, కానీ ఇంకా కూజా ఖాళీగానే ఉన్నది. వారం రోజుల ఆదాయం వేసినాడు, కానీ ఇంకా కూజా ఖాళీగానే ఉన్నది. 1 నెల రోజుల ఆదాయం వేసినాడు, కానీ ఇంకా కూజా ఖాళీగానే ఉన్నది. 1 సంవత్సరం ఆదాయం వేసినాడు, ఇంకా ఖాళీగానే ఉన్నది. పౌరుషం పొడుచుకొచ్చి ఆవేశంతో ఖజానా మొత్తం వేయడానికి సిద్ధమైనాడు. కానీ తెలివిగల మంత్రి పుంగవులు వచ్చి రాజు ఆవేశాన్ని చల్లార్చి, రాజా, ఈ 7వ కూజా ఉన్నది చూసినారా, అది మీ మనస్సు లాంటిది, అది ఎప్పటికీ తృప్తి పొందదు, మీరు కొద్దిగా తెలివిగా ఆలోచించండి అని చెప్పి వెళ్ళినాడు. రాజు కూడా నిజమే కదా అనుకుని చక్కగా తృప్తి పొంది ఆవేశాన్ని అణుచుకున్నాడు.